the main part of the renal system is kidney. So we will see the structure of the kidney. కిడ్నీ యొక్క స్ట్రక్చర్ కనుక చూసుకుంటే దీంట్లో ఉండే పార్ట్స్ ఏంటి అనేది చూడండి. సో కిడ్నీ ఇది ట్రాన్సిస్ సెక్షన్, మధ్యలో అడ్డంగా కనుక కోస్తే మనకి లోపల ఈ విధంగా ఉంటుంది. దీంట్లో ఈ ట్రయాంగులర్ షేప్ లో ఉండే వాటిని రీనల్ పిరమిడ్స్ అంటారు. అవి ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేస్ ని మనం మెడుల్లా అంటాం. ఈ రీనల్ పిరమిడ్స్ ఇక్కడ యారో మార్క్ వేసాము. సో విచ్ ద ప్లేస్ ద పిరమిడ్స్ ఆర్ అరేంజ్డ్, ఎక్కడైతే పిరమిడ్స్ అరేంజ్ చేయబడి ఉన్నాయో దాన్ని మెడుల్లా అని, దానికి అవుటర్ సైడ్ ఉండేదాన్ని కార్టెక్స్ అని, ఈ మధ్య భాగాన్ని కీలం అని అంటారు. ఓకే, మధ్య భాగాన్ని కీలం. ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్ కనుక చూసుకుంటే ఈ అవుటర్ పార్ట్ ఇస్ ద కార్టెక్స్ అండ్ ఎక్కడైతే మనకి పిరమిడ్స్ ఉంటాయో దాన్ని మెడుల్లా అండ్ మధ్యలో భాగం కీలం. ఓకే, కీలం నుంచి మనకి యురేటర్ అటాచ్ అయి ఉంటుంది అండ్ పిరమిడల్ భాగాలన్నీ కూడా ఈ మెడుల్లాలో ఉంటాయి. అవుటర్ కోట్ ఏదైతే ఉందో ఆ కోట్ ఏరియాని మనము కార్టెక్స్ అంటాము. ఓకే, సో 3 parts ఆఫ్ ద కిడ్నీ. ఓకే, దీంట్లో మెయిన్ గా ఫంక్షనల్ పార్ట్ ఏంటంటే మెడుల్లా. ఇందులోనే మనకి ఈ మెడుల్లాలో ఇన్నర్ గా మైక్రోస్కోపిక్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. అంటే మనం కంటితో చూడలేనటువంటి చాలా చిన్న దారపోచల్ లాంటివంటి చిన్న స్ట్రక్చర్స్ ఉంటాయి. వాటినే మనము నెఫ్రాన్ అంటాం. ఇవాళ మనం చెప్పుకున్నాం ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీ ఇస్ ద నెఫ్రాన్. కిడ్నీలో ముఖ్యంగా పని చేసేటటువంటి ఫంక్షనల్ యూనిట్ ఏంటి అంటే అది నెఫ్రాన్. అది ఎక్కడ ఉంటుంది? ఈ పిరమిడ్స్ లో ఉంటుంది. ఒక్క పిరమిడ్ లో ఎన్ని ఉంటాయి? న్యూమరస్, చాలా ఉంటాయి. ఇట్ కెనాట్ బి కౌంట్ చేయలేనవి ఉంటాయి. టోటల్ కిడ్నీలో వచ్చేసరికి కొన్ని మిలియన్స్ నెఫ్రాన్స్ ఉంటాయి. ఓకే, కొన్ని మిలియన్స్ నెఫ్రాన్స్ ఉంటాయి. ఆ నెఫ్రాన్ స్ట్రక్చర్ సపరేట్ గా మళ్ళీ తర్వాత చూద్దాం మనము. ఫస్ట్ కమింగ్ టు ద కిడ్నీ. కిడ్నీ వచ్చేసరికి దీని యొక్క ఆకారం ఎలా ఉంది? చుక్కుడు గింజ ఆకారం, బీన్ షేప్ లో ఉంది. ఓకే, ద షేప్ ఆఫ్ ద కిడ్నీ ఇస్ ద బీన్ షేప్. ఓకే, బీన్ షేప్ చిక్కుడు గింజ ఆకారంలో ఉంది. ఓకే, నెక్స్ట్ దీని యొక్క పొడవు. ఓకే, దీని యొక్క పొడవు ఎంత ఉంటుంది? 11 సెంటీమీటర్స్. ఓకే, దాని యొక్క పొడవు చూసుకున్నట్లయితే ఎంత ఉంటుంది? 11 సెంటీమీటర్స్. అండ్ ద బ్రెడ్త్, దాని యొక్క వెడల్పు ఎంత? 6 సెంటీమీటర్స్. ఓకే, దాని యొక్క బ్రెడ్త్ వెడల్పు ఎంత? 6 సెంటీమీటర్స్. అండ్ ద థిక్నెస్ ఆఫ్ ద వాల్, దాని యొక్క థిక్నెస్ ఎలా ఉంటుంది? ఎంత ఉంటుంది అంటే 3 సెంటీమీటర్స్. ఓకే, దాని యొక్క మందం ఎంత ఉంటుంది? 3 సెంటీమీటర్లు ఉంటుంది. అలాగే దాని యొక్క బరువు, వెయిట్ ఆఫ్ ద ఈచ్ కిడ్నీ వేరియర్ గా ఉంటుంది. ఒక్కొక్కరి బాడీలో బట్టి ఉంటుంది. అది 130 to 170 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఓకే, 130 to 170 గ్రామ్స్ వరకు ఉంటుంది. అలాగే అది ఎక్కడ ఉంటుంది మన శరీరంలో అంటే బ్యాక్ సైడ్. ఓకే, మనకి ఈ బ్యాక్ సైడ్ లో ఇక్కడ వెన్నుపూస మీకు తెలిసే ఉంటుంది కదా, ఆ వెన్నుపూసలో థొరాసిక్ అంటే పొట్ట దగ్గర 12th థొరాసిక్ వెర్టిబ్రా నుంచి లంబార్. ఓకే, థొరాసిక్ అంటే ఈ చెస్ట్ క్యారీ. ఓకే, మనకి లిప్స్ కనిపిస్తుంటాయి, ఇక్కడ లిప్స్ ఉంటాయి కదా, దాంట్లో 12th థొరాసిక్ అంటే చివరి నుండి థొరాసిక్ వెర్టిబ్రా నుంచి మనకి 3వ లంబార్ వెర్టిబ్రా వరకు స్ప్రెడ్ అయ్యి ఎక్కడ ఉంటుంది? పోస్టీరియర్ గా అంటే వెనక వైపు ఉంటుంది. ముందు వైపు ఉంటుందా? ముందంతా ఇంటెస్టైన్స్ ఉన్నాయి, మనకి లివర్ ఉంది, అవునా? సో దీనికి వెనక వైపు భాగంలో ఇక్కడ మనకి 12th థొరాసిక్ వెర్టిబ్రా నుంచి 3rd లంబార్ వెర్టిబ్రా మధ్యలో కిడ్నీస్ అనేవి అమర్చబడి ఉంటాయి. ఓకే, ద లొకేషన్ ఆఫ్ ద కిడ్నీస్ ఫ్రమ్ ద 12th వెర్టిబ్రా టు థొరాసిక్ వెర్టిబ్రా టు 3rd లంబార్ వెర్టిబ్రా. సో ఇది ఎంత బరువు ఉంటుంది? 130 to 170 గ్రామ్స్. దాని యొక్క షేప్ ఏంటి? బీన్ షేప్, చుక్కుడు గింజ ఆకారంలో ఉంటుంది. దాని యొక్క పొడవు 11 centimeters and breadth is 6 centimeters and the thickness of the kidney is the 3 centimeters. So దీంట్లో వచ్చేసరికి బాగా ఏముంటాయంటే this is the kidney and this is the ureter. మనం ఇదివరకు చూసుకున్న స్ట్రక్చర్ ప్రకారం. అది ఇన్నర్ గా చూసుకుంటే మనకి కార్టెక్స్, మెడుల్లా అండ్ కీలం అని ఉంటాయి. అండ్ కార్టెక్స్ is the outer layer and the medulla where the pyramid like structures are arranged. ఎక్కడైతే పిరమిడ్ లైక్ స్ట్రక్చర్స్ ని అమర్చబడి ఉన్నాయో దాన్ని మనం మెడుల్లా అంటాము. అండ్ ఈ మెడుల్లాలన్నిటికీ కూడా చూడండి యురేటర్ లో ఉండే సబ్ బ్రాంచెస్ కదా, ప్రతి అంటే ఈవెన్ ఈ చిన్న డ్రాప్ అయినా ఇది కలెక్ట్ చేయాలి కదా యూరిన్. దీంట్లోకి వచ్చే ప్రతి కలెక్ట్ అవుతూ ఎక్కడికి వస్తుంది? యురేటర్. ప్రతి వే ఈజ్ ఓపెన్ ఇన్ టు ద యురేటర్. సో ఈ వేస్ అన్ని ఓపెన్ అయిన
ఈ శాఖల లాగా ఉండే ఈ స్ట్రక్చర్ ఉన్న ఈ ప్రాంతాన్ని మనం ఏమంటున్నాం అంటే హీలం అంటాం. ఓకే, మెడుల్లా అంటే ఏంటి? పిరమిడ్స్ లాంటి ఈ భాగం ఉన్న ప్రాంతం. అలాగే కార్టెక్స్ అంటే అవుటర్ లేయర్ ని కార్టెక్స్ అంటున్నాము. మధ్యలో మెడుల్లా, ఎక్కడైతే పిరమిడ్ లైన్ స్ట్రక్చర్స్ ఉన్నాయో అండ్ ఈ బ్రాంచెస్ లైక్ స్ట్రక్చర్స్ ఎక్కడైతే ఉన్నాయో దాన్ని హీలం అంటున్నాం. ఓకే, outer cortex will give the protection for the kidney and the medulla which is having a numerous number of nephrons. దాంట్లో చాలా కొన్ని మిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్స్ ని కలిగి ఉంటుంది. అలాగే ఈ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయి will collect the each and every drop of the urine into the ureter. ప్రతి ఒక్క చుక్క కూడా దాన్ని డైరెక్ట్లీ ఎక్కడికి ఇస్తుంది? యురేటర్ లోకి ఇస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద kidney. So come to the textbook. What they have given here, we'll see. చూడండి, relation of the right kidney. Upper pole of each kidney is related to the right suprarenal gland. Suprarenal gland అన్నారు అంటే ఈ superior పైన, inferior కింద అన్నారు. అంటే supra అంటే superior పైన. సో దీని పైన మనకి ఒక ట్రయాంగులర్ షేప్ ఒక గ్లాండ్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. సూప్రా రీనల్ గ్లాండ్ అన్నారు సార్. ఎందుకంటే రీనల్ అంటే కిడ్నీ. మెడికల్ టర్మ్ లో కిడ్నీని ఏమంటారు అంటే రీనల్ అంటారు. ఓకే, మెడికల్ టర్మ్. నార్మల్ గా మన వాడుక భాషలో అయితే మాత్రము కిడ్నీ అంటారు. మెడికల్ టర్మ్ లో రీనల్ అంటారు. సూప్రా అంటే పైన, రీనల్ అంటే కిడ్నీ. కిడ్నీకి పైన ఉండే గ్లాండ్ ఇది అడ్రినల్ గ్లాండ్. ఓకేనా, అడ్రినల్ గ్లాండ్ అంటారు దాన్ని. సో ఈ suprarenal gland ని కలిగి ఉంటుంది. అలాగే median border of each kidney is related to suprarenal gland above the hilum and ureter below to it. అయితే ఇక్కడ చూడండి, ప్రతి బార్డర్, ఓకే, medial border of the each kidney. ఓకే, ఈ మీడియన్ బార్డర్ ఏదైతే ఉందో, ఈ మీడియన్ లో బార్డర్ ఉంది కదా, ఈ హీలం, ఈ హీలం లో ఉండే ప్రతిదీ కూడా డైరెక్ట్ గా దేనికి కనెక్ట్ అయి ఉంటుంది అంటే గ్లాండ్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే పోస్టీరియర్ సర్ఫేస్ ఈజ్ రిలేటెడ్ టు ద డయాఫ్రమ్ అండ్ రైట్ కిడ్నీ ఈజ్ రిలేటెడ్ టు ద 12th rib టు లెఫ్ట్ ఈజ్ రిలేటెడ్ టు 11th and 12th rib. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రైట్ కిడ్నీ అనేది లెఫ్ట్ కిడ్నీ కంటే కొంచెం కిందికి ఉంటుంది. ఎందుకంటే మనకి లివర్ వస్తుంది. ఓకే, మనకి ఇంటెస్టైన్స్ కి వెనకాల భాగంలో లివర్ వస్తుంది. లివర్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది, ఒక ట్రయాంగులర్ షేప్ టైప్ ఇలా ఉంటుంది. ఈ లివర్ రావడం వల్ల రైట్ కిడ్నీ కొంచెం కిందగా ఉండి లెఫ్ట్ కిడ్నీ కొంచెం పైకి ఉంటుంది. సో అలా చూసుకుంటే ఇక్కడ ఏమంటున్నారు అంటే ఈ రైట్ కిడ్నీ అనేది మాత్రము 11th నుంచి, ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, 12th థొరాసిక్ వెర్టిబ్రా అని చెప్పాము. ఓకేనా, సో ఇది 12th ఉంటే ఓకే డౌన్ ఆర్ లోవర్ దాన్ ద లెఫ్ట్. ఓకే, లెఫ్ట్ ది మాత్రము 11th నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ యాంటీరియర్లీ దీనికి ముందు ఏముంటుంది అంటే, దీనికి ముందు వైపు కిడ్నీకి, ఇప్పుడు కిడ్నీ వెనక వైపు అనుకుంటున్నాం కదా, మరి ఈ ముందు వైపు ఏముంది అంటే డియోడినం ఉంది. డియోడినం అంటే ఏంటంటే మీ డైజెస్టివ్ సిస్టమ్ లో ఆల్రెడీ విని ఉంటారు, స్టమక్ తర్వాత వచ్చేది. ఓకే, మనకి డైజెస్టివ్ సిస్టమ్ లో స్టమక్ వస్తుంది కదా, జే షేప్డ్ ఆర్గాన్, దిస్ ఈస్ కాల్డ్ డియోడినం. ఓకే, ఈ డియోడినం తర్వాత నుంచి మనకి స్మాల్ ఇంటెస్టైన్స్ వస్తాయి. ఓకే, డియోడినం తర్వాత నుంచి మనకి చిన్న ట్రేలు వస్తాయి. చూడు, నేను చూపిస్తాను. అంటే ఇది ఎలా ఉంటుందంటే వెనక వైపు ఏమో కిడ్నీలు ఉంటాయి. ఓకే, దీనికి అవతల వైపు ఏంటి, ఇక్కడ స్టమక్ వస్తుంది, స్టమక్ యొక్క డియోడినం వస్తుంది. ఓకే, డియోడినం. నెక్స్ట్ అక్కడ నుంచి ఏమవుతుంది, స్మాల్ ఇంటెస్టైన్స్ వస్తాయి. ఓకే, ఈ ప్రాంతంలో అంటే దీనికి వెనక వైపు ముందు వైపు ఏముంటుంది అంటే డియోడినం ఉంటుంది. ఓకే, రైట్ కిడ్నీకి ముందు వైపు ఏముంటుంది, డియోడినం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రిలేషన్ టు ద లెఫ్ట్ కిడ్నీ, ఎడమ కిడ్నీ కనుక మనం చూసుకుంటే దానికి పైన సేమ్ లెఫ్ట్ అడ్రినల్ గ్లాండ్ ఉంటుంది, ఎడమ వైపు కూడా మనకేంటి పైన అడ్రినల్ గ్లాండ్ ఉంటుంది. అలాగే యాంటీరియర్ ముందు భాగం చూసుకున్నట్లయితే స్పీన్ అండ్ స్టమక్. ఇందాక మనం చూసుకున్నాం కదా, కిడ్నీ ఇట్లా వెనక వైపు ఉన్నాయి, ఇది రైట్, ఇది లెఫ్ట్. సో లెఫ్ట్ లో మనకి ఏమొచ్చింది, రైట్ లో డియోడినం వచ్చింది, లెఫ్ట్ లో ఏమొచ్చింది, స్ప్లీన్ వచ్చిందంట. స్ప్లీన్. ఓకే, స్ప్లీన్ అనేది ఏంటంటే ఒక చిన్న
వచ్చేసరికి ఏంటి స్టమక్, స్ప్లీన్ అండ్ ప్యాంక్రియాస్ ఉంటాయి. అలాగే పోస్టీరియర్ కి వచ్చేసరికి డయాఫ్రమ్ అండ్ మజిల్స్ ఆఫ్ ద పోస్టీరియర్ అబ్డామినల్ వాల్. ఓకే, వెనక వైపుకి వచ్చేసరికి ఏంటి, దానికి మన అబ్డామిన్ క్లోజ్ అవుతుంది వెనక వైపు, ఆ అబ్డామినల్ వాల్ అనేది ఉంటుంది. ఓకే, స్ట్రక్చర్ దిస్ ఈజ్ అబౌట్ ద కిడ్నీ. ఓకే, కిడ్నీ యొక్క స్ట్రక్చర్ ఏంటి అంటే నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నెఫ్రాన్ కోసం సపరేట్ గా ఉంటుంది మనకి, దాంట్లో ఫిజియాలజీలో వస్తుంది అది, ఎందుకంటే మెయిన్ ఫంక్షనల్ యూనిట్ అదే కదా. నెఫ్రాన్ ఎలా ఉంటుంది, దాని ఫంక్షన్ ఏంటిదని తెలిస్తే కిడ్నీ ఏం పని చేస్తుందో తెలిసిపోయినట్టే. ఇక్కడ కిడ్నీ ఫంక్షన్ మనకి వచ్చేసరికి మనకి యూరినరీ సిస్టమ్ లో ఎన్ని ఉన్నాయి కిడ్నీస్? 2 కిడ్నీస్ ఉన్నాయి, 2 యురేటర్స్ ఉన్నాయి, 1 బ్లాడర్, 1 యురెత్రా ఉంది. దాంట్లో ఫస్ట్ థింగ్ వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ ద కిడ్నీ. కిడ్నీలో వచ్చేసరికి మనకి దీంట్లో 3 భాగాలు ఉన్నాయి, కార్టెక్స్, మెడుల్లా, హీలర్ కదా. కార్టెక్స్, మెడుల్లా అండ్ హీలర్. అవుటర్ పార్ట్ ని మనం కార్టెక్స్ అని, ఈ పిరమిడ్స్ ఉన్న ప్రాంతాన్ని మెడుల్లా అని, ఈ శాఖలాగా విభజించినటువంటి బ్రాంచెస్ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని హీలం అని అంటాం. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్ విల్ బి ఎంటర్డ్ ఇంటూ ద యురేటర్. దట్స్ నెక్స్ట్ పార్ట్. ఓకే, సో ఇక్కడ ఫంక్షనల్ పార్ట్ ఏంటంటే మెడుల్లా. మెడుల్లాలో మనకి పిరమిడ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ పిరమిడ్ లైక్ స్ట్రక్చర్స్ లో వచ్చేసరికి మనకి నెఫ్రాన్స్ ఉంటాయి. ఓకే, ఈ నెఫ్రాన్స్ ఏం చేస్తాయి అంటే యూరిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ నెఫ్రాన్స్ ఏం చేస్తాయి? యూరిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ యూరిన్ అనేది హీలం లోని ఈ ఓకే ఈ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఈ బ్రాంచెస్ ఏమంటున్నాం మేము? క్యాలిక్స్. ఈ బ్రాంచెస్ పేరేంటి? క్యాలిక్స్. ఈ క్యాలిక్స్ విల్ కలెక్ట్ ద యూరిన్ అండ్ ఇట్ విల్ ఇంటర్స్ ఇంటూ ద యురేటర్. ఓకే, ఈ క్యాలిక్స్ లోకి వస్తుంది యూరిన్ అంతా. ఎక్కడి నుంచి? నెఫ్రాన్ ప్రొడ్యూస్ చేసినటువంటి ఆ యూరిన్ అంతా కూడా ఈ క్యాలిక్స్ ద్వారా యురేటర్ లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద స్ట్రక్చర్. అయితే కిడ్నీ వచ్చేసరికి షేప్ ఏంటి? బీన్ షేప్. ఓకే, బీన్ చిక్కుడు గింజ ఆకారము. దాని యొక్క లెంత్ ఎంత? 11 సెంటీమీటర్స్ అండ్ బ్రెడ్త్ 6 సెంటీమీటర్స్. థిక్నెస్ 3 సెంటీమీటర్స్. వెయిట్ ఎంత వచ్చింది? 130 నుంచి 170 గ్రామ్స్ మధ్యలో ఉంటుంది. ఓకే, ఎంతైనా 140 ఉండొచ్చు, 150 ఉండొచ్చు, 160 ఉండొచ్చు, 165 కూడా ఉండొచ్చు, అంటే అకార్డింగ్ టు ద బాడీ. నెక్స్ట్ లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే 12th థొరాసిక్ వెర్టిబ్రా నుంచి 3rd లంబార్ వెర్టిబ్రా మధ్యలో ఈ కిడ్నీ అరేంజ్ చేయబడుతుంది. కానీ రైట్ కిడ్నీ విల్ బి ప్లేస్డ్ సమ్ లోవర్ దాన్ ద లెఫ్ట్ కిడ్నీ. లెఫ్ట్ కిడ్నీ కంటే రైట్ కిడ్నీ కొంచెం కిందికి ఉంటుంది, ఎందుకంటే లివర్ రావడం వల్ల కిందికి నెట్టినట్టు అవుతుంది. అంటే 12th వెర్టిబ్రాలో మనకి రైట్ కిడ్నీ ఉంటే 11th వెర్టిబ్రాలో లెఫ్ట్ కిడ్నీ ఉంటుంది. ఓకే, అండ్ వాటికి ముందు వెనక ఏముంటాయి అనేది మనం చెప్పుకున్నాం. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద కిడ్నీ. నెక్స్ట్ కమింగ్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ ద యురేటర్స్. ఫస్ట్ ఓకే చూడు, యురేటర్స్. నెక్స్ట్ స్ట్రక్చర్ ద కంటిన్యూయేషన్ ఆఫ్ ద కిడ్నీ. కిడ్నీ నుంచి కంటిన్యూయేషన్ స్ట్రక్చర్ ఏంటి అంటే యురేటర్స్. ఏంటది? యురేటర్ కంటిన్యూయేషన్ స్ట్రక్చర్. సో దీస్ ఆర్ 2 యురేటర్స్. 2 యురేటర్స్ ఉంటాయి. ఇక్కడ మనం బ్రాంచెస్ లైక్ స్ట్రక్చర్స్ చూసుకున్నాం ఇందాక మన కిడ్నీలో. వీటిని ఏమంటారు? క్యాలిక్స్. మనం ఏమంటున్నాం అక్కడ? క్యాలిక్స్. ఈ క్యాలిక్స్ అన్ని కూడా దేంట్లో ఓపెన్ అయినాయి? యురేటర్స్ లోకి ఓపెన్ అయ్యాయి. ఈ యురేటర్ ఇట్ విల్ బి ఎక్స్టెండెడ్ ఫ్రమ్ ద కిడ్నీ. కిడ్నీ నుంచి ఎక్స్టెన్షన్ అవుతుంది. ఎక్కడ దాకా ఉంది? యూరినరీ బ్లాడర్ దాకా ఉంది. ఓకే, ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ త్రూ ద కిడ్నీ టు బ్లాడర్. దీని యొక్క పొడవు, ఓకే, వాట్ ఇస్ ద లెంత్ ఆఫ్ ద యురేటర్ ఈస్ 25 సెంటీమీటర్స్. ఓకే, ద లెంత్ ఆఫ్ యురేటర్ ఎంత? 25 సెంటీమీటర్స్. మీటర్ అంటే మనకు చాలా పొడవు అయిపోతుంది. ఓకే, అండ్ థిక్నెస్ 3 మిల్లీమీటర్. మిల్లీమీటర్ అంటే మీరు సెంటీమీటర్ స్కేల్ చూసుకుంటావు, 1 సెంటీమీటర్ కి ఇంకో సెంటీమీటర్ మధ్యలో 10 మిల్లీమీటర్స్ ఉంటాయి. అవునా? ఇలా ఈ 3 మిల్లీమీటర్స్ మధ్య దూరం ఎంతో అంత వెడల్పు మాత్రమే ఉంటుంది. ఓకే, దాని వెడల్పు ఎంత అంటే ఓన్లీ 3 మిల్లీమీటర్స్. సెంటీమీటర్స్ కాదు, ఎంత? మిల్లీమీటర్స్. ఓకే, చాలా సన్నగా అన్నమాట, దారం లాగా ఉంటుంది. ఓకే, అండ్ పొడవు మాత్రం ఎంత ఉంది? చిన్న స్కేల్ కంటే ఎక్కువ ఉంది. పెద్ద స్కేల్ కి 5 సెంటీమీటర్స్ తక్కువ, కానీ వెడల్పు మాత్రం 3 మిల్లీమీటర్స్ మాత్రమే ఉంది. సో దీస్ ఆర్ ద యురేటర్స్. సో వీటిని చూసుకున్నట్లయితే వీటి యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. పార్ట్స్ ఆఫ్ ద యురేటర్. యురేటర్ లో వచ్చేసరికి మనకి 3 పార్ట్స్ ఉన్నాయి. ఓకే, యురేటర్ ని మనము 3 భాగాలుగా విభజించాం. పార్ట్స్ లేవు, మనమే
మన కన్వీనియంట్ కోసము 3 పార్ట్స్ గా విభజించుకున్నాం. దాంట్లో ఏంటి పెల్విస్ యురేటర్. పెల్విస్ యురేటర్ అంటే వేర్ ఇట్ విల్ బి ఎంటర్స్ ఇంటూ ద ఎక్స్టెండెడ్ అవుట్ ఆఫ్ ద కిడ్నీ. ఎక్కడి నుంచి అయితే అవి కిడ్నీ నుంచి బయటికి వస్తున్నాయో ఆ ప్రాంతంలో మనం దాన్ని ఏమంటున్నాము పెల్విక్ యురేటర్. పెల్విక్ యురేటర్ అంటే పెల్విక్ రీజియన్ నుంచి బయటికి వస్తుంది కదా. మనకి ఇక్కడ పెల్విస్ అంటే ఇక్కడ తెలుసు కదా కుహరం. ఆ కుహరం మధ్యలోనే కదా కిడ్నీస్ ఉన్నాయి. ఆ పెల్విస్ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి దాన్ని pelvic ureters అంటున్నాం. అంటే ఇట్ విల్ బి ఫార్మ్డ్ బై ద యూనియన్ ఆఫ్ 2 to 3 మేజర్ క్యాలిక్సెస్. ఇట్ పాసెస్ డౌన్వర్డ్ అండ్ ఇట్ ఈస్ కంటిన్యూస్ యాజ్ ఏ అబ్డామినల్ పాత్. చూడండి 2 నుంచి 3 1 2 3 ఉన్నాయా? ఇది ఎలా ఫామ్ అవుతుందంటే 1 2 3 2 or 3 క్యాలిక్సెస్ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎక్స్టెండ్ అవుతుంది. ఇది ఎక్కడైతే ఇది అబ్డామినల్ రీజియన్ కి వస్తుందో అబ్డామినల్ రీజియన్ లో ఉన్నదాన్ని అబ్డామినల్ యురేటర్ అంటారు. ఎక్కడ ఉంటే దాన్ని ఆ పేరుతో పిలుస్తున్నాం మనం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఉన్నంతసేపు నేను వివేకానంద స్టూడెంట్ అంటారు. అదే నువ్వు హాస్పిటల్లో ఉన్నావు, హాస్పిటల్లో స్టాఫ్ అంటారు. అవునా? ఎంఎస్సీలో ఉన్నారు. అంటే ఇక్కడ కూడా యురేటర్ ఏ భాగంలో ఉంటే ఆ భాగం పేరుతో పిలుస్తున్నాం మనం. అదే అబ్డామినల్ లో ఉంది కాబట్టి అబ్డామినల్ యురేటర్. Abdominal ureter. So it is a continuation with the abdominal ureter. చూడండి pelvic ureter అంటే ఏంటి? పెల్విక్ ప్రాంతంలో ఉంది కాబట్టి దాన్ని మనము pelvic ureter అంటున్నాము. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? కిడ్నీలో నుంచి బయటకు వచ్చేటటువంటి 2 లేదా 3 క్యాలిసెస్ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ అబ్డామినల్ యురేటర్ వరకు ఉంది. నెక్స్ట్ అబ్డామినల్ ప్రాంతంలో ఉండే దాన్ని మనం ఏమంటున్నాము? అబ్డామినల్. సెకండ్ పార్ట్ ఇస్ ద అబ్డామినల్ పార్ట్. ఈ అబ్డామినల్ పార్ట్ ఇట్ రన్స్ డౌన్వర్డ్ beneath the peritoneum of posterior abdominal wall and thus enters into the pelvic cavity. ఓకే, అక్కడ నుంచి మనం ఏమంటున్నాము? ఈ పై నుంచి కిందికి వచ్చి ఆ తర్వాత ఇది పెల్విక్ రీజియన్ లోకి ఎంటర్ అవుతుంది. మనకి యూరినరీ బ్లాడర్ పెల్విక్ రీజియన్ లోనే ఉంది కాబట్టి ఆ పెల్విక్ రీజియన్ లోకి ఎంటర్ అవుతుంది. దీన్ని అబ్డామినల్ యురేటర్ అని అంటున్నాం. నెక్స్ట్ పెల్విక్ పార్ట్ ఆఫ్ ద యురేటర్. పెల్విక్ పార్ట్ ఇక్కడ ఏంటంటే 3 పార్ట్స్ ఉన్నాయి మళ్ళీ. వెంట్రల్ పార్ట్, ఆబ్లిక్ పార్ట్ అండ్ ట్రాన్వెసికల్ పార్ట్. ట్రాన్వెసికల్ పార్ట్. సో వెంట్రల్ పార్ట్ అంటే ఏంటంటే ఇక్కడ బైఫర్కేట్ అవుతుంది. ఓకే, బైఫర్కేట్ ఆఫ్ ద కామన్ ఇలియాక్ టు ద ఇస్కియల్ స్పైన్. సో ఇది ఎక్కడైతే లోపలికి ఎంటర్ అవుతుందో యూరినరీ బ్లాడర్ కి దాన్ని ప్రొట్రూషన్ చేసుకొని వెళ్తుంది కదా అదనమాట. సో అది ఎక్కడైతే దాని లోపలికి ఇట్లా వస్తుందో దాన్ని వెంట్రల్ పార్ట్ అని. అది లోపలికి బిట్వీన్ ద ఇస్కియల్ స్పైన్స్ అండ్ బిసైడ్స్ ఆఫ్ ద బ్లాడర్. బ్లాడర్ కి అతుక్కొని దగ్గరికి వచ్చిన తర్వాత దాన్నేమో ఆబ్లిక్ పార్ట్ అని. ఎప్పుడైతే అది లోపలికి చొచ్చుకొని పోతుందో ఇన్సైడ్ ద మస్కులేటర్ బ్లాడర్ దాన్నేమో ఇంట్రా వెసైకల్ పార్ట్ అని అంటున్నారు. ఓకే, ఇంట్రా వెసైకల్ పార్ట్ అంటే ఇది ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇది పెల్విక్. ఓకే, ఈ బయట సర్కిల్ పెల్విస్ అంటే ఎప్పుడైతే ఇది కరెక్ట్ పెల్విస్ లోకి ఎంటర్ అయిందో దాన్ని ఫస్ట్ పార్ట్ ఏంటి? వెంట్రల్ పార్ట్ అని అంటున్నారు. ఓకే, ఇక్కడ దాన్ని వెంట్రల్ అంటున్నారు. ఎప్పుడైతే ఇది వెంట్రల్ పార్ట్ నుంచి కిడ్నీకి అంటే బ్లాడర్ కి మధ్యలో వచ్చిందో అప్పుడు దాన్ని ఆబ్లిక్. ఓకే, ఆబ్లిక్ అంటే కొంచెం క్రాస్ అయింది కదా ఆబ్లిక్. ఓకే, అండ్ ఎప్పుడైతే ఇది లోపలికి చొచ్చుకుంటుందో అప్పుడు ఇన్సైడ్ లోపలికి వెళ్తుంది కదా ఇంట్రా వెసైకిల్. ఓకే, ఇంట్రా వెసైకిల్ పార్ట్ అని అన్నారు. ఓకే, అంటే ఎప్పుడైతే కరెక్ట్ పెల్విస్ లోకి వచ్చిందో వెంట్రల్ అండ్ కొంచెం క్రాస్ తిరిగింది కదా ఆబ్లిక్ అయింది కదా, అలా ఆబ్లిక్ ఎప్పుడైతే కర్వ్ తీసుకుందో అప్పుడు దాన్ని ఆబ్లిక్ పార్ట్ అని. ఎప్పుడైతే అది లోపలికి పెనట్రేట్ అవుతుందో లోపలికి దాన్ని ఇంట్రా వెసైకిల్ పార్ట్ అని అంటున్నారు. దీని ఫంక్షన్ ఏంటి? యురేటర్ ఫంక్షన్ ఓన్లీ ఒకటే ఫంక్షన్ ఏంటి? ఒక పైప్ లాగా చేస్తుంది. అది కిడ్నీలోకి వెళ్ళి యూరిన్ కలెక్ట్ చేసి ఎక్కడికి ఇస్తుంది? బ్లాడర్ లోకి ఇస్తుంది. నెక్స్ట్
coming to the structure of the bladder. Past. Okay, so this is the bladder. So bladder shape ఏంటి? Triangular shape. The shape of the bladder is triangular shape. ఈ triangular shape లో బయట వచ్చేదాన్ని outer coat, inner coat రెండే ఉంటాయి. ఓకే, ఇన్నర్ కోట్ వచ్చేసరికి ఇది మ్యూకస్ మెంబ్రేన్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఫోల్డ్స్ అయి ఉంటుంది, మొత్తము ఫోల్డ్స్ ఉంటుంది. ఓకేనా? కెన్ యు సీ ద ఫోల్డ్స్ హియర్, రైట్? ఇలా ఫోల్డ్స్ అయి ఉంటుంది. ఓకే, అవుటర్ లేయర్ స్మూత్ వన్. స్మూత్ గా ఎలా అంటే ఒక వెల్వెట్ పేపర్ మనము పట్టుకుంటే ఎలా స్మూత్ గా ఉంటుంది అలా స్మూత్ గా ఉంటుంది. దాన్ని ట్రైగోన్ అంటారు. ట్రైగోన్ ట్రయాంగులర్ షేప్ లో ఉంది కాబట్టి దాన్ని ట్రైగోన్ అన్నారు. ఇక్కడ చూడండి, ట్రయాంగులర్ షేప్. ఇఫ్ ఇట్ ఈస్ రివర్స్, ట్రయాంగిల్ అన్ని రివర్స్ లో పెట్టేస్తే మనకి ఏ షేప్ లో అయితే ఉంటుందో ఈ బ్లాడర్ కూడా అదే షేప్ లో ఉంటుంది. అందుకే దీన్ని ట్రైగోన్. అవుటర్ లేయర్ ఎలా ఉంటుంది? చాలా స్మూత్ గా ఉంటుంది. దేర్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఫోల్డ్స్. ఇలాంటి ఫోల్డ్స్ లైక్ స్ట్రక్చర్స్ ఏవి ఉండవు. ఇన్నర్ సైడ్ మ్యూకస్ మెంబ్రేన్. ఇన్నర్ మ్యూకస్ మెంబ్రేన్. ఇన్నర్ మ్యూకస్ మెంబ్రేన్ హ్యావ్ సో మెనీ ఫోల్డ్స్. చాలా ఫోల్డ్స్ లాగా ఉంటుంది. ఇక్కడ ఉన్నట్టుగా ఫోల్డ్స్ గా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ద ట్రైగోన్ అంటే అవుటర్ లేయర్. ఓకే, ఈ అవుటర్ లేయర్ కి రెండు ఆరిఫైసెస్ ఉంటాయి, అంటే రెండు రంధ్రాలు. ఎందుకున్నాయి ఈ రంధ్రాలు? ఎందుకున్నాయి? యూరేటర్స్ దీంట్లో ఓపెన్ కావాలి కదా, యూరిన్ రావాలి కదా దీంట్లోకి. ఈ రెండు ఆరిఫైసెస్ ఎక్కడ ఉంటాయి? ట్రైగోన్ లో ఉంటాయి. సో ఎప్పుడైతే యూరిన్ ఇందులోకి ఫిల్ అవుతూ ఉంటుందో, ఓకే, ఎప్పుడైతే ఇక్కడ యూరిన్ ఫిల్ అవుతూ ఉంటుందో ఇది ఎక్స్టెన్షన్ అవుతున్నా పోతుంది. ఓకే, ఇది బెలూన్ లాగా ఉబ్బుతుంటుంది అనమాట. ఫస్ట్ చిన్నగా స్ట్రింక్ అయి ఉంటుంది అండ్ యూరిన్ ఫిల్ అయ్యే కొద్దీ వెడల్పోతా ఉంటుంది బెలూన్ లాగా. అప్పుడు ఎప్పుడైతే ఇది వెడల్పోతుందో ఈ ఫోల్స్ అన్ని పోయి సింగిల్ లేయర్ అవుతుంది. అంటే ఈ ఫోల్స్ అన్ని కూడా ఓపెన్ అవుతూ అది ఎక్స్టెన్షన్ అవుతుంది. ఎప్పుడైతే మళ్ళీ మనం యూరిన్ పాస్ చేసేస్తామో మళ్ళీ ఇది దగ్గరికి స్ట్రింక్ అవుతుంది. అప్పుడు మ్యూకస్ మెంబ్రేన్ లో ఏముంటాయి? మళ్ళీ ఫోల్డ్స్ వస్తాయి. అండ్ ఎప్పుడైతే మళ్ళీ యూరిన్ ఫిల్ అవుతుందో, యూరిన్ బ్లాడర్ ఎక్స్టెన్షన్ అవుతుంటుందో మళ్ళీ ఆ ఫోల్డ్స్ పోయి నార్మల్ అవుతుంది. అంటే డ్యూ టు దీస్ ఫోల్డ్స్ ఆఫ్ ద మ్యూకస్ మెంబ్రేన్, ఈ మ్యూకస్ మెంబ్రేన్ లో ఉండే ఫోల్డ్స్ వల్లనే మనం అందులో ఎక్కువ యూరిన్ ని స్టోర్ చేయగలిగి ఉంటున్నాము. So the bladder can be stored up to 400 ml to 600 ml of urine. So ఈ యూరిన్ ఎంతవరకు దీంట్లో స్టోర్ చేయగలుగుతుంది? 400 ml నుంచి 600 అంటే అప్ టు హాఫ్ లీటర్. ఓకే, హాఫ్ లీటర్ యూరిన్ వరకు కూడా ఇది స్టోర్ చేయగలుగుతుంది. The storing capacity of the bladder is 400 to 600 ml of urine. Next coming to the ఇంకా లాస్ట్ పార్ట్ ఏముంది మనకి? వాట్ ఇట్ ఈస్? యురెత్రా. యురెత్రా. ఓకే, నెక్స్ట్. ఓకే, అండ్ లాస్ట్ పార్ట్ ఆఫ్ ద యూరినరీ ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఈస్ యురెత్రా. సో యురెత్రా ఈస్ డిఫరెంట్ ఇన్ ద ఫిమేల్ అండ్ మేల్. మేల్ లో వేరేలాగా ఉంటుంది, ఫిమేల్ లో వేరేలాగా ఉంటుంది. ఫస్ట్ కమింగ్ టు ద మేల్ యురెత్రా. మేల్ యురెత్రా కనుక వచ్చినట్లయితే అది యూరినరీ బ్లాడర్ నుంచి ఎక్స్టెన్షన్ అయ్యి బయటికి వచ్చేటప్పటికి దీంట్లో చూడండి, కంట్రోల్ ఆఫ్ ద యురెత్రా ఇస్ ద ప్రోస్టేట్ గ్లాండ్. మగవారిలో యూరిన్ ఎక్స్క్రీషన్ అనేది కంట్రోల్ చేసేది పాయింట్ ఏంటి అంటే ప్రోస్టేట్ గ్లాండ్. ఇది రెండు ఫంక్షన్స్ చేస్తుంది. ఒకటి గ్లాండ్ కి సంబంధించినటువంటి ఫంక్షన్ చేస్తుంది, అంటే గది లాగా పనిచేస్తుంది. అలాగే ఒక స్ప్రింక్లర్ లాగా కూడా పనిచేస్తుంది. స్ప్రింక్లర్ అంటే ఏంటంటే ఓపెన్ అవ్వాలా వద్దా, మజిల్స్ ని కాంట్రాక్ట్ చేయాలా రిట్రాక్ట్ చేయాలా అనేది అన్నమాట. సో స్ప్రింక్లర్ లాగా పనిచేస్తుంది, అలాగే గ్లాండ్ లాగా కూడా
సో యురెత్రా నుంచి మనకి యురెత్రా మీటర్స్ వచ్చేసరికి ఇది దీని యొక్క లెంత్ ఎంత ఉంటుందంటే 8 into 20 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకే, 8 into 20 సెంటీమీటర్స్ ఉంటుంది. దీంట్లో మనము ఉండే పార్ట్ ని బట్టి దానికి పేరు వచ్చింది. ఇక్కడ బల్బిలార్ యురెత్రా వేర్ ఇట్ ఈస్ ఎంటర్డ్ ఇంటూ ద పెనిస్. పెనిస్ లోకి ఎక్కడైతే అది ఎంటర్ అవుతుందో ప్రోస్టేట్ గ్లాండ్ తర్వాత ఆ పార్ట్ ని బల్బిలార్ యురెత్రా అని, అండ్ ఎక్కడైతే పెనిస్ లోపల నుంచి ఇలా వస్తుందో అది దాన్ని పెనిస్ యురెత్రా అని, తర్వాత బయట ఓపెనింగ్ పార్ట్ ని యురెత్రల్ మీటర్స్ అని అంటారు. ఎంత పొడవు ఉంటుంది మేల్ యురెత్రా? 8 into 20 సెంటీమీటర్స్. కమింగ్ టు ద ఫిమేల్ యురెత్రా. ఫిమేల్ యురెత్రాలో వచ్చేసరికి మనకి ఇక్కడ గ్లాండ్ ఉండదు, స్పింటర్స్ పనిచేస్తాయి. ఓకే, యూరిన్ ఏమైనా ఎక్స్క్రీట్ చేయాలి అంటే ఆ దారి ఓపెన్ కావాలి. ఆ దారి ఓపెన్ కావాలంటే దాని చుట్టూ ఉండే మజిల్స్ ఏవైతే ఉంటాయో అవి కాంట్రాక్ట్ అయితే నిలబట్టుకుంటాం కదా మనం యూరిన్ బాగా వచ్చినప్పుడు, అలా కాంట్రాక్ట్ అవ్వడం. రిలాక్స్ చేస్తే యూరిన్ పాస్ అవుతుంది. సో అలా రిలాక్స్ అవ్వడం కాంట్రాక్ట్ అనేది ఇక్కడ ఉండే స్పింటర్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ ఫిమేల్ లో వచ్చేసరికి 2 స్పింటర్స్ ఉంటాయి. లోపల వైపు ఉండే స్పింటర్స్ ని ఇంటర్నల్ అంటే లోపల ఉండే స్పింటర్ అని యురేటర్ స్పింటర్ అని, బయట వైపు ఉండేదాన్ని ఎక్స్టర్నల్ యురేటల్ స్పింటర్ అని అంటారు. అండ్ ఈ మధ్యలో ఎక్కడైతే యూరిన్ ఓపెనింగ్ ఉంటుందో దాన్ని యురెత్రల్ ఆరిఫైస్ అంటారు. ఈ యురెత్రల్ ఆరిఫైస్ అనేది స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూస్ తోటి ఫామ్ అయి ఉంటుంది. ఓకే, అంటే మనకి కండరాలలో చాలా రకాలు ఉంటాయి. అందులో ఏ రకం కండరం అంటే స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూ. ఓకే, ఆ టిష్యూ తోటి ఫామ్ అయి ఉంటుంది. ఫిమేల్ యురెత్రా లెంత్ ఎంత ఉంటుంది? 4 సెంటీమీటర్స్. ఓకే, ఫిమేల్ యురెత్రా యొక్క లెంత్ ఎంత అంటే 4 సెంటీమీటర్స్. వెన్ కంపేరింగ్ విత్ ద మేల్ ఇట్ ఈస్ వెరీ షార్టర్. ఓకే, ఎప్పుడైతే నువ్వు మేల్ పార్ట్ తో కంపేర్ చేస్తే ఇది చాలా చిన్నదిగా ఉంటుంది, మేల్ యురెత్రా చాలా పొడవుగా ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద anatomy of the urinary system. Thank you.